Hey there, I'm Jahnavi here. Now I'm showing the route for the driving test in Tirupati. Here, this is the S route. అంటే మనం S షేప్లో ఉన్న రూట్లో మనం బైక్లో వెళ్ళాలన్నమాట. ఓకే, ఎల్లో లైన్కి వచ్చినప్పుడు రెడ్ లైన్లోకి వచ్చేలా చూసుకుంటే సరిపోతుంది. అక్కడ సెన్సర్స్ కూడా పెట్టారు. ఇవాళ మేము వచ్చేప్పుడే సెన్సార్స్ పెడుతూ ఉన్నారు మరి. సో ఇక్కడ సిగ్నల్ చూడండి 8 ఇలా రూట్ వెళ్ళాలి. ఫస్ట్ రైట్కి వెళ్ళి మనము ఒక సర్కిల్ వేసి, ఇప్పుడు నేను నడిచి చూపిస్తాను, ఇలా మనం బైక్లో వెళ్ళాల్సి వస్తుంది. మరి చూడండి, ఫస్ట్ రైట్ తీసుకొని ఒక సర్కిల్ వేయాలి. 8 ఫస్ట్ ఇట్లా వెళ్ళి కాళ్ళు అయితే అస్సలు కింద పెట్టకూడదు. మరి అవును, కొంచెం ప్రాక్టీస్ చేసిన దానికన్నా పెద్దగానే ఈ రూట్లో ఇప్పుడు నేను నడుస్తున్నాను కదా, ఆ రూట్లో మనం బైక్లో వెళ్ళాలన్నమాట. తర్వాత ఇలా లెఫ్ట్ వెళ్ళి మళ్ళీ ఒక సర్కిల్ వెళ్ళి, ఒక సర్కిల్ అంటే సర్కిల్ కాదు, యూ షేప్ అనుకోండి, వెళ్ళి డైరెక్ట్ మళ్ళీ మెయిన్ రూట్లో కలిసిపోవాలన్నమాట. ఇలా ఇలా స్ట్రైట్గా వెళ్ళాలన్నమాట. సిగ్నల్ వేసినప్పుడు మనం జాగ్రత్తగా ఆపడానికి చూసుకోవాలి. ప్రజెంట్ సిగ్నల్స్ ఇంకా లేనట్టున్నాయి. ఇక్కడ ఏంటో యూటర్న్ తీసుకోవాలి. యూటర్న్ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా సిగ్నల్ వేస్తే ఈ ప్లస్ పాయింట్స్ రావచ్చేమో. ఇండికేటరా? బేసిక్గా నాకు రేపు ఉంది డ్రైవింగ్ టెస్ట్. సో ఇవాళ వచ్చి మేము కొద్దిగా రిక్వెస్ట్ చేసుకున్నాం, కొద్దిగా ప్రాక్టీస్ చేయొచ్చా అని. మరేమో వాళ్ళు లేదు, జస్ట్ రూట్ చూడొచ్చు అని చెప్పారు. సరే అని చూస్తున్నాం. ఇదిగో మళ్ళీ యూటర్న్ ఉంది. ఇలా యూటర్న్ తీసుకునేటప్పుడు రైట్ వెళ్ళేటప్పుడు రైట్ ఇండికేటర్ ఆన్ చేయండి, లెఫ్ట్ వెళ్ళేటప్పుడు లెఫ్ట్ ఇండికేటర్ ఆన్ చేయండి. రెండు ట్రాక్లు దాదాపు సేమ్గా ఉన్నాయి. సో ఇప్పుడు మళ్ళీ ఎస్ టర్న్ వచ్చింది కాబట్టి ఇంకా ఎస్ రూట్లో వెళ్ళాల్సి వస్తుంది. మరి రెడ్ పైనే వెళ్ళడానికి ట్రై చేయండి. సో ఈజీగా వెళ్ళిపోవచ్చు. కాళ్ళు అయితే అసలు కింద పెట్టకూడదు, కాస్త జాగ్రత్తగా స్లోగా వెళ్ళండి. స్పీడ్ బ్రేకర్ వస్తుంది, సిగ్నల్ చూస్తూ వెళ్ళండి. సో ఇప్పుడు మళ్ళీ ఏంటి, స్పీడ్ బ్రేకర్ వచ్చేది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ రూట్ ఉంది కదా అని అట్లా వెళ్తారేమో, అది ట్రాక్ 1 వాళ్ళకి. సో మనం స్ట్రైట్ వెళ్ళాలి. లెఫ్ట్ నుంచి వెళ్ళి ఒక సర్కిల్ వేసుకొని మళ్ళీ అక్కడ జాయిన్ అయిపోవాలి. ఇలా రౌండ్ వేసుకొని మళ్ళీ ఇలానే వచ్చేసి ఇలాగ ఒక పైకి ఎక్కేయాలి. అప్ ఉంటుంది ఇక్కడ. మళ్ళీ ఇక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంది. స్పీడ్ బ్రేకర్ అప్పుడు జాగ్రత్తగా కాలు కింద పెట్టకుండా ఎక్కించాలి. కొంచెం రైజ్ చేసుకోండి. గేర్ బండ్ అయితే మాత్రం ఫస్ట్ గేర్లో రావడం మేలు. నెక్స్ట్ ఇలా అప్ ఎక్కిన వెంటనే మళ్ళీ డౌన్ వస్తుంది. పొరపాటున లెఫ్ట్ వెళ్ళిపోతారు. అక్కడ కార్ వెళ్ళటానికి, బండిలో అయితే షూర్గా రైట్కి వెళ్ళాలి. కార్ లెఫ్ట్ సైడ్, బండి మాత్రం రైట్ వెళ్ళాలి. అది స్లోగా వెళ్తే బెటర్. సిగ్నల్స్ మాత్రం గమనించుకోండి. This is the end. Thank you all. Please do subscribe and like the video.